గుంటూరు జిల్లా తెనాలి పురిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి వెళ్దామంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా చేసి పెడతానన్నారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్నీ కూడా డిపిఆర్లు అన్నీ చేయించి ఫాలో అప్ చేయించి మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. అదే కాకుండా ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానంతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలియదే ఉంది, గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టర్. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు, లక్పతి దీదీలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. పేదవాళ్ళకి ఇళ్ళు అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరున్నారో కూడా లిస్టులు ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా మనకున్నటువంటి నాలెడ్జ్ కానీ కష్టాన్ని కానీ దేశం కోసం ఉపయోగిస్తాం. టెలికమ్యూనికేషన్స్ కానీ ఇంకో దానికి కానీ దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాల్లో చేసి అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం. అది మీరందరూ గర్వపడాల్సింది. అది మన పురిపాలెం నుంచే జరగబోతోంది అనేది. అదేవిధంగా మీ అందరికీ నేను 1కి 10 సార్లు చెప్పాను, ఎక్కడ మచ్చలేని జీవితంతో మన వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నా ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఇంకోటి కానీ ఉంటుంది. తప్పకుండా మీరందరూ గర్వపడే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో చక్రాయపాలెం కానీ ఇంకొక ఏరియాలో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి కష్టపడినటువంటి ఈ అఖండ మెజారిటీ తీసుకురావడంలో పాత్ర పోషించినటువంటి రాజా గారికి కానీ, ఎందుకంటే ఆయన టికెట్ రాకపోయినా కూడా ముందుండి ఎలక్షన్ అంతా చేశారు. ఇలా దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను నా భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.